అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఊహించినటువంటి తరహాలో షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పరేషాన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది హైకమాండ్ ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎట్లయినా వీడియో చూస్తున్నారు, లైక్ బటన్ పైన లైక్ కొట్టండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టమని చెప్తున్నా అంతే. రైట్గా టాపిక్లోకి పోతే, దాదాపు తెలంగాణ క్యాబినెట్ నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నుండి 4 మంత్రులను తీసేయబోతున్నది కాంగ్రెస్ హైకమాండ్ అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఈ వార్త నేను 2-3 రోజుల క్రితమే చెప్పిన. నేను ఈ వార్త చెప్పినప్పుడు కొంతమంది నన్ను అన్ని తప్పుడు వార్తలు చెప్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి రకరకాలుగా నా పైన విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ నేను వార్త లేనిది చెప్పా. ఏదైనా వార్త వస్తుంది, నడుస్తుంది, ప్రచారం అవుతుంది అంటేనే తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడేటటువంటి కార్యక్రమం నేను చెయ్యా. రైట్గా దాదాపు 2 ఓసీలు, 2 బీసీలను కాంగ్రెస్ హైకమాండ్ తప్పించే కార్యక్రమం చేయవచ్చు. కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళని క్యాబినెట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంది హైకమాండ్ అనేది నేను రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిన. నేను చెప్పినప్పుడు రకరకాల చర్చలు వచ్చినాయి. నువ్వు అట్లే చెప్తున్నావు, ఇట్లే చెప్తున్నావు అని చెప్పి కూడా తిట్టుకున్నారు. సరే, తిట్టుకున్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. అసలు టాపిక్లోకి పోతే, దాదాపు 3 పాత మంత్రులను కాంగ్రెస్ హైకమాండ్ తొలగించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట. మరి ఆ 3 మంత్రులు ఎవరు? ఈ 3 మంత్రులను తీసేసి మిగతా 3ని క్యాబినెట్లోకి తీసుకుంటారట. అంటే వేరే కొత్త వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుంటారట. రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉండొచ్చు దీని వెనకాల. లేకపోతే రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇవ్వచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కేసీ వేణుగోపాల్తో రేవంత్ అని మాట్లాడిండు. సార్, నా పైన ఢిల్లీకి వచ్చి కంప్లైంట్లు ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకుంటుర్రు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుడుతోటే మీరు నన్ను పిలిపించి తిడుతుర్రు, మీరు మంత్రులు కంప్లైంట్ ఇచ్చుడుతో ఎందుకు తీసుకుంటుర్రు? మీరు కంప్లైంట్ తీసుకొని నన్ను తిట్టడం వల్ల మంత్రుల దగ్గర నేను చులకనైపోతున్నా, చిన్నగా అయిపోతున్నా. తర్వాత ఈ మంత్రులు నన్ను పట్టించుకుంటలేరు, ఈ మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఈ మంత్రుల వల్ల మొత్తం కాంట్రవర్సీ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఈ మంత్రుల వల్ల పెద్ద పెంట అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో చెప్పిండట. రేవంత్ రెడ్డి కంటే ముందు మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపించింది. పలాని మంత్రి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, పలాని మంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదు, పలాని మంత్రి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి మంత్రి పదవులను తీసేస్తే బెటర్ ఏమో, వీళ్ళ శాఖలు మార్చాలి లేదా మంత్రి పదవులు తీసేయాలి, వీళ్ళు అన్ఫిట్, వీళ్ళు వద్దు అని మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి రిపోర్ట్ పంపించిరట. వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి వేరే పదవులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ చెప్పిరు అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఆ 3 మంత్రులు ఎవరు అనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు ఇంకో వార్త రాసుకుని వచ్చింది. ఇది సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు రాసినటువంటి వార్తనే. ఆయనకు సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లో కూడా ఆయన రాసుకుంటూ వచ్చిండు. గతంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది అనేది కూడా సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసునే బయట పెట్టిండు. ఇప్పుడు ఈ వార్త కూడా వాసునే బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఢిల్లీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది అనేది వాసు మాట్లాడిండు. ఇక అసలు టాపిక్లోకి పోతే, జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత తెలంగాణ క్యాబినెట్ నుండి 3 మంత్రులు అవుట్. 3 మంత్రులను తీసేసేటటువంటి అవకాశం ఉన్నది. ఆ 3 మంత్రులలో 2 బీసీలు, 1 ఓసీ. 2 బీసీలు, 1 ఓసీ, ఒక రెడ్డి అయినా 2 బీసీలు. ఆ ఎవరు 3 మంత్రులు అనేది మనం డిస్కస్ చేసుకుంటే, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లకు మంత్రి పదవి నుండి ఉపశమన అని చెప్పి చాలా క్లియర్గా వస్తున్నటువంటి వార్త. దాదాపు మా 3 మంత్రి పదవులు తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చట. దాదాపు పొన్నం ప్రభాకర్ ఒకటి, కొండా సురేఖ ఒకటి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి. ఈ 3ని మంత్రి పదవులకి వెళ్ళి తీసేయబోతున్నారట. ఇప్పుడు 2 బీసీలు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ బీసీ, కొండా సురేఖ బీసీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓసీ. 1 ఓసీని 2 బీసీలను తీసేయబోతున్నది కాంగ్రెస్ హైకమాండ్. మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారట. మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం ఇస్తారు? ఈ 3ని తీసేయడానికి గల కారణం ఏందనేది కూడా మనం డెప్త్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ పొన్నం ప్రభాకర్ వర్స్ అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించినటువంటి పంచాయతీ గట్టిగా నడిచింది. పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ని పట్టుకొని ఏదో మాట్లాడడం, తర్వాత పొన్నమన్న క్షమాపణ చెప్పడం, పొన్నమన్న మీడియా పైన గుస్సా అవ్వడం, పొన్నమన్న మాట్లాడినటువంటి మాటలు కొన్ని కాంట్రవర్సీలో పోవడం, పొన్నమన్న ఈ మధ్యకాలంలో కొంత కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత దెబ్బతీసేటటువంటి విధంగా ఉన్నది. తర్వాత పొన్నం ప్రభాకర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. కాబట్టి పొన్నమన్న వల్ల కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి పొన్నంని తీసేసే ఆలోచనలో ఉన్నారు హైకమాండ్ అనేది ఒక అంశం. రెండోది,
కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం. కొండా సురేఖ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందనేది కొంత వినబడినటువంటి చర్చ. ఆమె రకరకాలుగా విమర్శలు చేసింది, ఆమెకు మాట్లాడడం వస్తలేదని, పర్ఫార్మెన్స్ బాగాలేదని, నిందితులను వెనుకలుసుకోవాలని వస్తుందని, తర్వాత రేవంత్ రెడ్డితో పంచాయతీ పెట్టుకుందని, మొత్తం కాంట్రవర్సీలోనే కొండా సురేఖ తిరుగుతుంది. కొండా సురేఖ కేటీఆర్ విషయంలో, సమంత విషయంలో కాంట్రవర్సీ, వేములవాడలో కాంట్రవర్సీ, వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ సిఐ కుర్చీలో కూర్చుందని రకరకాలుగా విమర్శలు వచ్చినాయి. కాబట్టి కొండా సురేఖను కూడా తీసేయాల్సిందే అనేటటువంటి భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నదట. సో కొండా సురేఖను కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఏమనంటే నేను సీనియర్ లీడర్, రేవంత్ రెడ్డి నాకంటే జూనియర్, ఆయన మాట నేను వినడం ఏంది, ఆయన మాట నేను పట్టించుకోవడం ఏంది, నా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తా, నాకు ఎవరేం అనొద్దు, ఎవరేం చెప్పొద్దు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెత్తనం చూపిస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తే వింటలేడు. ఈ కోమటిరెడ్డి వల్ల కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, ఆయన శాఖ ఆయన కరెక్ట్ నిర్వహిస్తలేడు. కాబట్టి కోమటిరెడ్డిని తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని తీసుకునేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నారట. ఫస్ట్ ఈ ముగ్గురిని తీసేయబోతున్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఈ ముగ్గురిని తీసేసి వీళ్ళ ప్లేస్లో ఎవరిని పట్టుకొస్తారట మంత్రిగా అంటే మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్లకు మంత్రివర్గ విస్తరణలో చోటట. ముగ్గురికి, ఒక ఆమెకేమో విజయశాంతికి, బాలు నాయక్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ఆ పాత ముగ్గురికి తీసేసి ఈ ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకుంటారట. సో ఇది చాలా క్లియర్గా వాసు రాసినటువంటి వార్త. పొన్నం ప్రభాకర్కు టీపీసీసీ అధ్యక్షుడు పదవి, అంటే తెలంగాణ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ నుండి టీపీసీసీ పదవి పొన్నం ప్రభాకర్కి ఇచ్చేటటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన బీసీ కదా. సో ఇటు పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డను తీసేసిరు అనేటటువంటి ఒక చర్చ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్షుడు పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. మరి ఈ మంత్రివర్గంలోకి మళ్ళీ ఓసీని తీసుకుంటారంటే తీసుకుంటలేరు. విజయశాంతి బీసీ బిడ్డ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన బీసీ బిడ్డ, బాలు నాయక్ ఎస్టీ బిడ్డ. సో గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మేము తీసుకుంటున్నాము క్యాబినెట్లోకి, ఇద్దరు బీసీలను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, ఓసీలను మేము అంత పెద్దగా పట్టించుకోవట్లేదు అనేటటువంటి అంశాన్ని అధిష్టానం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం పదవి ఇస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ తెలియదు. కానీ ఆయన మంత్రి పదవి తీసేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తగ్గనున్న ప్రజా ఆదరణను పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు. సౌత్ ఫస్ట్ ఎడిటర్ ఆయన రాసినటువంటి పేపర్లో వార్త ఇది, ఆయన వాసు రాసినటువంటి వార్త. చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. ఆయన రాసుకున్నాడు, ఎంత రాసుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సౌత్ ఫస్ట్కి సంబంధించినటువంటి ఎడిటర్ వాసు ఆయనకు సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లో రాసిండు, పేపర్లో ఆయన రాసుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సో మొత్తానికి ముగ్గురు మంత్రులను తీసేసి మిగతా ముగ్గురు మంత్రులను ఇప్పుడు దీంట్లో క్యాబినెట్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇద్దరు బీసీలకు ఎందుకు అవకాశం ఇస్తారంటే బీసీ రిజర్వేషన్ ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, తర్వాత విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండొచ్చు. అంటే మేము ఓసీలను కూడా పక్కన పెట్టి బీసీలకు అవకాశం ఇస్తున్నాం, బీసీలు మా క్యాబినెట్లో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీలకు అవకాశం దక్కుతుంది, కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మనకే ఓటేయాలనేటటువంటి ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయొచ్చు రేవంత్ అన్న. ఈ విధంగా రేవంత్ అన్న ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా కొంత రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టు. ఎందుకంటే రేవంత్ అన్న ప్రమేయం ఉండొచ్చు, రేవంత్ అన్న ప్రమేయం దీంట్లో లేకపోవచ్చు. కానీ ఇదంతా హైకమాండ్ డిసిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పకుండానే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్నారట. ఇది రేవంత్ రెడ్డికి ఏం చెప్తలేరట. మొన్న పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. రేవంత్ అన్న ఎక్స్ప్లెనేషన్ అడిగారు, రేవంత్ అన్న చెప్పాల్సిన అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఉల్టా రేవంత్ రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చట. చెప్పలేం కదా, ఏమన్నా జరగవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీకి ఏం ఓనర్లు కాదు, వీళ్ళందరూ ఎంప్లాయీస్ లెక్క. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి మాక్సిమం ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నుండి అవుట్ కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో విజయశాంతి తర్వాత బాలు నాయక్కి సంబంధించినటువంటి పేర్లు మొన్న హైకమాండ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి ఇచ్చారు కదా, ఆ సంబంధించినటువంటి అంశాన్ని అధిష్టానమే క్లియర్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి లిస్టు పంపిస్తే రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వచ్చింది.
మిగతా విజయశాంతి బాలునాయక్ పేరు అధిష్టానమే ఫైనల్ చేశారు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానమే విజయశాంతికి బాలునాయక్కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి సజెషన్ కూడా ఉండొచ్చు, కానీ విజయశాంతి బాలునాయక్ పేరు రేవంత్ రెడ్డి సజెస్ట్ చేయరు. నాకు తెలిసి అద్దంకి దయాకర్ పేరు, రాజగోపాల్ రెడ్డి పేరు సజెస్ట్ చేస్తాడు. కానీ వీళ్ళని ఇప్పుడు అధిష్టానం పక్కన పెట్టి అధిష్టానానికి నచ్చినటువంటి వ్యక్తుల పేర్లు ఇప్పుడు యాడ్ చేసినారు. తర్వాత ఎస్టీ ఉండాల్సిందే, ఇద్దరు బీసీలు ఉండాల్సిందే, ఓసీలు ఉంటే ఇంకా దూరం అయిపోతున్నారు అన్ని వర్గాలు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తున్నారు, పొన్నం ప్రభాకర్ని, కొండా సురేఖని తీసేస్తున్నారు. మిగిలినటువంటి ఇంకా మంత్రి పదవులు ఏదైతున్నాయి, ఇంకో 2 మంత్రి పదవులు అది వేరే వాళ్ళకి ఇస్తారట. ఇంకా ఇద్దరు అంటే రాజగోపాల్ రెడ్డికి ఒకటి, ఇంకో వాళ్ళకి ఒకటి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. చూస్తూనే ఉండండి టీఆర్ టీవీ తెలంగాణ. నేను మీ తిరుపతి. అందరికీ నమస్తే, జై తెలంగాణ.